వెల్కమ్ టు శాకంబరి జ్యోతిష్. మనం ప్రతి ఆదివారం ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తాం. ఈ వారం సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ గురువు వృషభంలో ఉన్నాడు. ఈ 6వ తారీఖున గురుడికి జతగా వృషభంలోకి బుధుడు, ఆ, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు ఉంటున్నారు. అలాగే వేగంలో కుజుడు 11వ రాహు 10వ శుక్రుడు. సో ఈ వృషభంలో ఉన్న రాశులన్నీ వృశ్చిక రాశిని చూస్తున్నారు. దీని మీద ఏంటంటే రకరకాలుగా ఎవరంటే కొన్ని రాశులకి వృషభంలో గ్రహాలు ఉండడం వల్ల 5 గ్రహాలు ఉండడం వల్ల 6వ తారీఖు నుంచి కొంతమంది కనుక్కుంటారు. సో వాస్తవంగా ఈ కంజెషన్ వల్ల వచ్చే లాభం ఏ రాశి ఏ రాశి నష్టం ఉంటుంది. అంటే ఈ కంజెషన్ వల్ల మనకి నిజంగా కనకవచ రాశులకి ఏమి లాభం అనేది ఉంటుందని తెలుసుకునే వీడియో. ముందుగా ఈ పంచగ్రహ కూటమి జూన్ 6వ తారీఖు 2024 దీని మీద జ్ఞానేశ్వర్ మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్. ఆదివారం మళ్ళీ కలుసుకునే టైం. సో ఈరోజు పంచగ్రహ కూటం గురించి అని అనుకున్నాం. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అని జాతకాల్లో ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు అనేది గోచారంలో వాటి పనే తిరగటం. ఏ ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. ప్రతి క్షణం స్థలం తను ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలం నెక్స్ట్ స్థలాన్ని మారుతూ ఉంటుంది. ఏది ఖగోళంలో. అయితే కూటమి ఎందుకన్నారంటే ఏవో ఒక దగ్గర అవి ఆ రొటేషన్ లో తిరిగే కార్యక్రమంలో ఏమైందంటే ఒక దగ్గర కలుస్తాయి. గ్రహాల కలయిక అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఎన్నో రకాలుగా చెప్పారు మనకు మహర్షులు. ఒక రాశిలోనే ఉంటేనే కలయిక కాదు. గ్రహాలు అనేటివి ఎదురెదురుగా ఉన్నా ఒకరినొకరు చూసుకున్నా ఇంకా గ్రహాల కలయిక అనేది కొన్ని రకాలుగా చెప్తారు. కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి వాటికి. పంచవిధమైనటువంటి కలయిక అని చెప్తారు. 5 రకాల గ్రహాల కలయిక ఉంటుంది పరివర్తనతో సహా. కాకపోతే ఏంటంటే దీనికి పెద్దగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ అనేది నేను ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఎన్నోసార్లు కలుస్తూనే ఉంటాయి కొన్ని గ్రహాలు. వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే మిగతా మామూలుగా తన గ్రహ సంచారంలో ఏ రాశి నుంచి ఏ భావం నుంచి వెళ్తుంటాయో గోచారం ప్రకారం చంద్రరాశి జన్మరాశి నుంచి చంద్రలగ్నం నుంచి ఆయా గ్రహాల యొక్క స్థితి భావం ప్రకారం చూసుకోవటం. అయితే ఈ గ్రహ సంచారంలో ముఖ్యంగా ఏంటంటే గురుడు ఈ మధ్యనే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఎంటర్ అయ్యారు. ఇంకటు గోచారంలో అందరూ మనం చూసుకునేది ఏంటంటే ముఖ్యమైనటువంటి 4 గ్రహాలు: శని, గురుడు, రాహు, కేతు. ఇంకటి ఈ 4 గ్రహాల యొక్క కారకత్వాలతోటి వీటి యొక్క గోచారంతో, ఎందుకంటే డెస్టినీ అంటే మన యొక్క గమ్యాన్ని మార్చేటువంటి కారకత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ 4 గ్రహాలు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటం జరుగుతున్నటువంటి వృషభ రాశిలో రాహు గాని, కేతు గాని, శని గాని ముగ్గురు లేరు. ఇంకొక గ్రహం తీసుకుంటే ఏంటంటే అవుటర్ ప్లానెట్ అంటాం కుజుడు కూడా అప్పుడప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. కుజుడు సక్షేత్రంలో మేషరాశిలోనే ఉంటాడు ఈ కూటమి సందర్భంగా. ఆయన ఈ కూటమి కూడా ఎక్కువ కాలం లేదు, కొద్ది కాలం. చంద్రుడు 2 రోజుల తర్వాత ఎలాగో వెళ్ళిపోతాడు.
తర్వాత శుక్రుడు వెళ్ళిపోతాడు, రవి వెళ్ళిపోతాడు, తర్వాత బుధుడు వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిన రవి మళ్ళీ గురుడు మాత్రమే ఉంటాడు వచ్చే సంవత్సరం. అయితే ఈ గోచారంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు శని గాని, రాహు గాని, కేతు గాని వాటి యొక్క ప్రభావితం చేసేటువంటి వాటి యొక్క దృష్టి గాని, స్థితి గాని, యుతి గాని లేదు. ఏది వృషభ రాశి. ఒక కేతు యొక్క దృష్టి మాత్రమే ఉంది. ఏది వృషభ రాశి మీద. తర్వాత వృషభ రాశికి చూసుకుంటే ఎప్పుడైనా గ్రహాల కలయిక అనేది వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అందులో ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం ఫలితం ఇవ్వటానికి దానికి వెసులుబాటు ఉందనేది చూడాలి. రాశిలో గ్రహం యొక్క స్థితి అనేది ఇంపార్టెంట్. దాని యొక్క బలాబలాలు. ముందు చంద్రుడు తీసుకుంటే చంద్రుడికి ఉచ్చ రాశి. చంద్రుడు ఆ రాశిలో ఉన్నంత కాలం పర్వాలేదు. కాకపోతే అందులో దాంతో పాటు రవి గూడా ఉన్నాడు. రవి ఉండేసరికి ఏమవుతుందంటే మిగతా గ్రహాలకి, రవికి దగ్గరికి వచ్చే గ్రహాలకి అస్తంగత్వ దోషం వస్తుంది. చంద్రుడు ఉచ్చ రాశిలో ఉంటాడు గానీ అస్తంగత్వం వస్తుంది. ఇంకటి అమావాస్య వస్తుంది ఆ మధ్యలో. సరిగ్గా మధ్యలో ఉన్నప్పుడు. చాలా బాగా పెట్టావు. తర్వాత ఇక ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు. స్వక్షేత్రంలో ఉన్నాడు గానీ అతను కూడా అస్తంగత్వం ఉంది. బుధుడు కొద్దిగా దూరం ఉన్నాడు. తర్వాత అతను కూడా అస్తంగత్వం చెందుతాడు కొన్ని రోజుల తర్వాత. కానీ ఇందులో వృషభ రాశిలో ఫలితాలిచ్చేటువంటి బలంగా ఉన్నటువంటి 2 గ్రహాలు చంద్రుడు, శుక్రుడు. శుక్రుడికి స్వక్షేత్రం, చంద్రుడికి ఉచ్చరాశి. ఈ 2 గ్రహాల యొక్క స్థితి ఏమైందంటే కొద్ది కాలం పాటు అస్తంగత్వంలో ఉండిపోతుంది. అందుకే వాటి యొక్క ఫలితాలు పూర్తిగా ఇవ్వటంలో విఫలం అవుతాయి. తర్వాత రవి. రవి ఎలాగో తన వృషభ రాశిలో తన సంచారం తను చేస్తూ ఉంటుంటాడు. కాకపోతే అతనికి మిత్రులైనటువంటి 2 గ్రహాలున్నాయి. చంద్రుడు సపోర్ట్ ఉంటుంది. తర్వాత గురుడు ఉంటాడు కాబట్టి గురుడు సపోర్ట్ ఉంటుంది. చ రవికి ఒక ఏంటంటే శుక్రుడి క్షేత్రంలో ఉండటం కొద్ది దెబ్బ. ప్లస్ శుక్రుడు గూడా పక్కన ఉండటం ఏమవుతుందంటే, ఇతనికి శుక్రుడి యొక్క శత్రుత్వం మూలాన కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది రవికి. కాపోతే ఏందంటే రాశీనాథుడు ఎప్పుడైతే అస్తంగత్వం చెందుతాడో, ఏమైతే మొత్తానికి రాశి యొక్క బలం తగ్గిపోతుంది. మిగతా ఎన్ని గ్రహాలున్నా, ఏ ఏ ఏ ఏ కూటమున్నా వాటి యొక్క ఎఫెక్ట్ ఏమవుతుందంటే రాశినాథుడు బలంగా లేకపోతే, ఆ భావం లేదా ఆ రాశి అనేది దాని యొక్క ఏవైతే ఫలితాలున్నా, ఆ ఫలితాలు ఇవ్వటంలో పూర్తిగా ఇవ్వలేదు. సో, అది అదొకటి గమనించాలి. ఇక గ్రహాల కలయిక చూసుకుంటే రవి, గురుల కలయిక ఫస్ట్ కాంబినేషన్. రవి, గురుల కాంబినేషన్ ఎక్కడున్నా రవి యొక్క అతనికున్నటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానంతో పాటు అథారిటీ అవన్నీ ఏమైతాయంటే గురుడికి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. రవి, గురుల కలయిక మంచి పవర్‌ఫుల్ యోగం. ఒక శుభక్షేత్రంలో లేదా శుభ భావంలో గనుక ఉంటే. దశమ భావంలో రవి, గురుల కలయిక పదోన్నతి, కీర్తి పతాకం,
ఎన్నో రకాలుగా మనిషిని సమాజంలో ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టేటువంటి యోగం. రవి గురుల కలయిక. ఈ భావం గనుక లగ్నం అయి ఉన్న వాళ్ళకి చాలా మంచిది. లగ్నంలో రవి అండ్ గురుల కలయిక ఏం చేస్తుంది పర్సన్‌కి నేమ్, ఫేమ్ ఇస్తుంది. తర్వాత ఆరోగ్యం బావుంటుంది. తర్వాత చేసిన పని ఏదైనా సత్ఫలితాలు ఇస్తుంటుంది. ఇదే కేంద్రాల్లో గనుక అయ్యుంటే దశమ కేంద్రం అయ్యుంటే సింహలగ్నం వాళ్ళకి దశమంలో రవి లగ్నాధిపతి దశమంలో ఉండటం, గురువుతో పాటు పంచమాధిపతి గురువుతో ఉండటం, పదోన్నతి, ధనలాభం, తర్వాత సంతానానికి సంతానానికి గూడా ధనలాభం గావచ్చు, లేకపోతే సొసైటీలో ఏదన్నా ఉన్నత స్థితి పొందేటువంటి యోగం గావచ్చు. సంతానం వలన కీర్తి ప్రతిష్టలు, సంతానం వలన సంతోషం. సో, ఏది ఏ ఏ రకంగా జూసినా ఈ యోగం అనేది పనిజేస్తుంది. తర్వాత ఇదే గురుడు శుక్రుడితోటి కలిసాడు. ఎందుకంటే ఇది శుక్రుడు రాశి, అందులో శుక్రుడున్నాడు. గురు శుక్రుల కలయిక. గురుడు జీవకారకుడు. ఎప్పుడైతే శుక్రుడితో కలుస్తాడో జీవికి ఏమైతుందంటే సుఖాల పట్ల, ఆనందం పట్ల, మెటీరియల్ అంటే భౌతిక సుఖాల పట్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఏమైద్దంటే అవి గూడా లభ్యం అయ్యేటువంటి అవకాశం గూడా వస్తుంది. దీంతో పాటు దీంతో పాటు ఏమవుతుందంటే అది దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. జీవి జీవకారకుడు శుక్రుడు ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ఉంటాడో, శుక్రునికి సంబంధించినటువంటి మంచి వస్త్రాలు ధరించడం గాని, మంచి భోజనం. ఎందుకంటే వృషభ రాశి అనేది కాలపురుష చక్రంలో ద్వితీయ స్థానం, వాక్కు స్థానానికి సంబంధించినటువంటిది. అలాగే ఆహారానికి సంబంధించినటువంటిది, ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి సహజ ద్వితీయ స్థానం. సో, దానికి సంబంధించిన అన్నిట్లోనూ ఈ శుక్రుడు గురుడికి ఏం చేస్తాడంటే సపోర్ట్ చేస్తాడు. ఒక రకమైనటువంటి హార్మోని ఉంటుంది సంసారంలో లేదా కుటుంబ స్థానం. శుక్రుడు పురుష జాతకంలో రిలేషన్‌షిప్స్ కారకుడు కాబట్టి, స్పౌస్ కలత్రానికి కారకుడు కాబట్టి, కలత్రం ద్వారా సుఖ సంతోషాలు, తర్వాత ధనం ద్వారా ఆనందం పొందటం. కొన్ని విషయాలలో శుక్రుడు రొమాన్స్‌కి కారకుడు. రొమాన్స్‌కి పెరగటానికి కారకుడు ఇద్దరి మధ్యలో. తర్వాత వృషభ రాశి ఏం చేస్తుందంటే ధనాన్ని కూడబెట్టేటువంటి కూడా రాశి అన్నమాట. సో, వీళ్ళిద్దరూ కలిసిన ధనానికి సంబంధించి పాజిటివ్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వృషభ రాశిలో గురుడు ఈయన ధనానికి కారకుడు వీడు. సహజంగా రెండవ భావానికి కారకుడు. కాలపురుష చక్రాన్ని తీసుకుంటే ఇప్పుడు కాలపురుష చక్రం వృషభ రాశిలోనే ఉండటం, ధనభావానికి కారకుడై ఉండటం, ఆ కారకుడు ఆ భావాధిపతితో కలిసి ఉండటం. ఇదేం చేస్తుందంటే కొద్ది కొన్ని జాతకాలలో ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎవరి గోచారంలో గ్రహాలు వేసినప్పుడు ఇవన్నీ అందరికీ ఆయా లగ్నాలను బట్టి, ఆయా జన్మ రాశిని బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అందరికి ఒకే రకంగా జరగవు. తర్వాత ముఖ్యంగా చూడాల్సిందేంటంటే ఎవరి జాతకాలోనైనా వాళ్ళకి ఎవరి దశ, మహాదశ, అంతర్దశ, విదశ నడుస్తుందని ఇంపార్టెంట్. ఈ పంచగ్రహ కూటమి ఈ రాశిలో ఏర్పడ్డా కూడా
ఈ పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి గ్రహాల యొక్క దశలు గాని, అంతర్దశలు గాని ఎవరికీ లేకపోతే అంటే నడవకపోతే ఈ ఫలితాలనేటివి నామాత్రంగా ఉంటాయి. ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క దృష్టి ఇప్పుడు ఈ గ్రహం గురుడు ఉన్నాడు. గురుడు వృషభంలో ఉండి ఏం చేస్తాడు? వృషభాన్ని, అక్కడి నుంచి కన్యా రాశిని, వృశ్చిక రాశిని, మకర రాశి. అంటే ఈ మిగతా 3 రాశులు అంటే టోటల్‌గా 4 రాశుల్ని ప్రభావితం చేస్తాయి. తర్వాత ఎలాగో తన స్థానాలైనటువంటి మకర సారీ కుంభ మీనం, ధనుసు రాశులను గూడా ప్రభావితం ఉంటుంది. రాశులకు అధిపతి కాబట్టి. అయితే దశ, విదశ ప్రకారమే అవి ఎంతవరకు అనేది ఆ వ్యక్తికి ఈ గోచారం అనేది దాన్ని. కాపోతే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది ఎక్కువ వృషభ రాశి వాళ్ళకి, ఒకవేళ అది లగ్నం గాని, లేకపోతే వృషభ రాశి గాని అయిన వాళ్ళకి, తర్వాత దశ గూడా ఆ వృషభ రాశితో లేదా లగ్నంలో ఉన్న గ్రహాల యొక్క దశ, అంతర్దశ గాని, ఇంకొకటి దీనికి ముఖ్యమైనది దీని సప్తమ స్థానం అయినటువంటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి సప్తమంలో ఇన్ని గ్రహాల కలయిక. పంచగ్రహాలు. ఈ పంచగ్రహాల కలయిక అనేది వృశ్చిక రాశికి ఒక రకంగా చెప్పాలంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువని చెప్పొచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశిని శని తన దశమ దృష్టితో చూస్తున్నాడు. రాహువు తన నవమ దృష్టి దాని మీద పడుతుంది. తర్వాత ఈ ఎలాగో ఈ పంచగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వృషభానికంటే వృశ్చికం మీదనే ఈ 5 గ్రహాలు తర్వాత మిగతా 2 గ్రహాలు 7 గ్రహాలు మొత్తం. 7 గ్రహాల యొక్క దృష్టి అనేది దీని మీద పడుతుంది. అయితే ఇన్ని గ్రహాల కలయిక ఏం చేస్తుంది మనిషిని మనం ఒక్కొక్క గ్రహానికి ఎన్నో రకాల కారకత్వాలు తీసుకుంటాం. ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఆ గ్రహాల మధ్య శత్రుత్వం, మిత్రుత్వం, సమత్వం ఇలా రకరకాల స్థితులున్నాయి. ఒక రాశి గాని, ఒక భావం మీద గాని శని, రాహువుల యొక్క దృష్టి, కుజుడు యొక్క దృష్టి కూడా ఉంది మర్చిపోయాను. కుజుడు రాశి అధిపతి వృశ్చికం. ఆయన స్వక్షేత్రంలో మేషంలో ఉండి వృశ్చికాన్ని చూస్తాడు. ఇది స్వక్షేత్రం. కొన్ని గ్రంథాల ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఒక భావాన్ని తన భావాధిపతి గనక చూస్తే దృష్టితో, పూర్ణ దృష్టితో గనక ఎప్పుడైతే చూస్తాడో, ఇప్పుడు కుజుడికి అష్టమ దృష్టి, పూర్ణ దృష్టి. పూర్ణ దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే ఆ భావానికి బలం ఉంటుంది. అలాగే సప్తమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు భావాధిపతి తన క్షేత్రంలో తనున్నాడు. ఆ భావం గూడా కావాల్సి కొద్దిగా బలం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన శత్రువులైనటువంటి మిగతా 2 గ్రహాలున్నాయి. చంద్రుడు, రవి, తర్వాత గురుడు. సో, ఒక ఇంట్లో విభిన్న స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటే, ఆ ఇంట్లో ఏమవుతుంది? ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏది కంక్లూజన్ ఒక ఫైనల్ డెసిషన్‌కొచ్చే సిట్యుయేషన్ ఉండదు. మామూలుగా మన మనుషుల మధ్య. ఎందుకంటే 5 గ్రహాలు 5 రకాల స్వభావాలుంటాయి. అందులో ఇద్దరు మిత్రులు, ఒక శని స రవి, చంద్రుడు మిత్రులు తప్ప మిగతా వాళ్ళెవరు ఇద్దరు మిత్రులు. గురుడు మిత్రుడు. గురువు, చంద్రుడు, రవి ముగ్గురు. తర్వాత బుధుడు, శుక్రుడు ఆళ్ళిద్దరు మిత్రులు. ఏమవుతుందంటే వీళ్ళదే ఎక్కువ డామినేషన్ ఉంటుంది. కానీ వీళ్ళ క్షేత్రం కాదది. సో, ఆ కాంబినేషన్ తోటి ఏమవుతుందంటే కొన్ని డెసిషన్స్ అనేటివి అటు ఇటు అవుతుంటుంటాయి. ఫైనల్‌గా ఏదైతే కావాలనుకుంటో ఆ డెసిషన్ జరగటానికి కష్టం. తర్వాత ఈ రాశి భూతత్వ రాశి వృశ్చికం, వృషభం. భూతత్వ రాశి అయ్యేసరికి ఏమవుతుందంటే ఏదైనా ప్రాక్టికల్ అంటే భౌతికంగా జరగటానికి మాత్రమే అంటే భౌతికంగా ఏ ఉపాయం చేసినా
ఏది చేసినా భౌతికంగా జరిగేది దాని మీదనే ఉద్దేశం ఉంటుంది. దానికోసమే చూస్తారు. వీళ్ళ ఆలోచన గాని, చేసే పని గాని, ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్‌గా లాభం ఉండాలి. దాని నుంచి ప్రాక్టికల్‌గా అనుభవం. సో, గురు, శుక్రుల కలయిక ఈ రాశి మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏంటంటే మనీ మ్యాటర్ సంబంధించి, రిలేషన్‌షిప్ సంబంధించి. తర్వాత ఈ గురుడు, శుక్రుడు కలిసి ముఖ్యంగా ధనాన్ని సంపాదించటం, ధనాన్ని కూడబెట్టటం, ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించటం అవసరం మేరకు. జనరల్‌గా గురుడు వృషభ రాశి సంచారంలో ఏమవుతుందంటే, చాలా మందికి ఏం చేశారంటే, వీళ్ళ ఆలోచనలన్నీ ధనానికి సంబంధించినటువంటి ఆలోచనలు. కుటుంబం, తర్వాత ఆహ్, చర స్థిరాస్తుల్ని ఎలా సంపాదించుకోవటం, కుటుంబం కోసం ఫ్యూచర్‌ని ఎలా ప్లాన్ చేయటం అనేది ప్రామినెంట్ గురు సంచారం ఉన్నంత కాలం ఇందులో. అయితే గురుడు ఏ రాశిలో సంచారం చేసినా, ఆ రాశి యొక్క కారకత్వాలు, ఈ గురుడు జీవకారకుడు కాబట్టి, ఆ గురుడుకి ఈ రాశి వాళ్ళకి ఒకవేళ చంద్రుడు గనుక అక్కడే ఉన్నా, లగ్నం అక్కడే ఉన్నా, సో, వీళ్ళిద్దరికి ఏమవుతుందంటే ప్రామినెంట్ అని. సో, అది వీళ్ళు చేయటం గూడా అలాంటి విషయాల పట్ల గనక శ్రద్ధ పెడితే ఏమవుతుందంటే లైఫ్‌లో అనుకున్నవి సాధించొచ్చు. ఎందుకంటే గురువు యొక్క సంచారం ఏం చేస్తుంది మనిషిని దానికి సంబంధించినటువంటి విషయాలు గనుక దృష్టి పెడితే లక్ అనేది ఫేవర్ ఉంటుంది. తర్వాత ఈ శుక్రుడు, రవి కాంబినేషన్. శుక్రుడు, రవి కాంబినేషన్ ఏం చేస్తుందంటే, రవి యొక్క రవికేముంటుంది? ఆయనకొక నెగెటివ్ ఇమేజ్ ఏందంటే ఈగో. నేను కింగు అనే ఉద్దేశ్యంతో ఉంటాడు. తను చెప్పే కమాండ్స్ ఏవైతే ఉంటాయో, ఇతరులు ఆచరించాలనే దృష్టితో ఉంటాడు గాబట్టి, ఇది శుక్రుడికి ఏమవుతుందంటే పూర్తిగా విరుద్ధం. శుక్రుడు ఏం చేస్తాడు? ఎవరితోటైనా కార్డియల్ రిలేషన్స్ కావాలి. కూల్ మెంటాలిటీ. అది శీతల గ్రహం అంటాం. రవి వచ్చేసేమో ఉష్ణ గ్రహం. హాట్ ప్లానెట్ అంటే అది కోల్డ్ ప్లానెట్. వీళ్ళిద్దరి కలయిక ఏం చేస్తుంది? డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. రిలేషన్‌షిప్ విషయాల్లో, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే విషయాల్లో. తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలు గూడా ఒక్కోసారి ఏమవుతాయి, మాటకు మాట పెరగటం గాని, ఒకరినొకరు అర్థం చేసుకునే విషయాల్లో ఈగో అడ్డు రావటం గాని, కొంత ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క దృష్టి ఎప్పుడైనా తను చెప్పేది ఒక సిస్టమాటిక్‌లో ఉంటాడు. దాని ఆర్డర్స్ ఏవైతే పాస్ చేస్తాడో అందరూ యాక్సెప్ట్ చేయాలి. చెప్పింది వినాలి. తర్వాత నిజాయితీగా ఉండాలి. తర్వాత ఆర్డర్స్ కూడా ఏందంటే స్ట్రిక్ట్‌గా ఉంటాయి. రవిని అందుకే క్రూర గ్రహం గూడా అని అన్నారు. ఎందుకంటారంటే ఈయన
ఏది చేసినా దానికి రివర్స్ అనేది ఉండదు. టాలరెన్స్ అనేది ఉండదు. సో, ఇవి శుక్రుడికయ్యేసరికి దెబ్బతీస్తాయి. శుక్రుడికేందంటే ఇదంతా టాలరెన్స్. శుక్రుడు చాలా టాలరెన్స్. తర్వాత శుక్రుడేందంటే ప్రతిదాన్ని ఆహ్, ఇలా ఇమేజ్ దాంట్లో ఉండడాయన. ఫర్‌గివింగ్ ఎక్కువుంటుంది. ఇతరులని క్షమించటం, క్షమాగుణం గాని, రిలేషన్‌షిప్స్ గాని, ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉన్నట్టు వార్మ్‌గుండాలి. ఆ రెండిటి మధ్య ఏమొస్తుంది తేడా వస్తుంది. సో, ఈ కాంబినేషన్ ఉన్నంత కాలం రవి, శుక్రుల కలయిక టైం ఎంత ఇప్పుడు ఒక ఉంటుండొచ్చు. ఆ 2 వారాల పాటు ఈ సమస్యలుంటాయి. దానికి తోడు చంద్రుడు గూడా అందులో రావటం ఏమవుతుందంటే, చంద్రుడు మనస్కారకుడు. మెంటల్లీ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఏమైతాడు అమావాస్య అయ్యేసరికి చంద్రుడి యొక్క బలం క్షీణించటం మూలాన సో, మానసికంగా రిలేషన్‌షిప్ విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అంటే ఒక వారం పాటు ఉన్నట్టుంది. హ్మ్. రవి, శుక్రుల మధ్య. మరి పెద్దిరాజు ఉన్నావా? తర్వాత కాంబినేషన్ ఇదే రాశిలో గురువు, బుధుడు. ఈ గురు, బుధుల కాంబినేషన్ ఏందంటే నాలెడ్జ్ సంబంధించి చాలా మంచి కాంబినేషన్. ఎప్పుడైతే బుధుడు నేర్చుకోవాలనుకుంటాడో, బుధుడికి లెర్నింగ్ తర్వాత తన వాక్చాతుర్యం ఈ కాలపురుష చక్రంలో ముందే చెప్తున్నది రెండవ స్థానం. ఇక్కడ ఈ వృషభ రాశి అనేది బుధుడికి చాలా మంచి ప్లేస్ అది. బుధుడు శుక్రుడు రాశుల్లో అతనికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. బుధుడు ఇదే గురుడితో కలిస్తే గురు శిష్య యోగం అని చెప్తుంది యోగా ప్రకారం. గురుడికి సంబంధించినటువంటి సమస్త విజ్ఞానం బుధుడు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుడికి శిష్యుడిలాగా బుధుడు దొరికేసరికి జ్ఞానాన్నంతా టీచ్ చేస్తాడు. అంటే నేర్పటం అనేది గురువుకి సంబంధించి. కాకపోతే మిగతా కొన్ని విషయాలలో పరస్పరం ఏమైతంటే గురువు, బుధుడు భౌతిక విషయాలు వచ్చేసరికి ఏమైందంటే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశిలో గురుడు కంటే బుధుడికే బలం ఎక్కువ ఉంటుంది. అది మిత్ర రాశి. సో, తనకిష్టమైనటువంటి కమ్యూనికేషన్ మాట, వాక్చాతుర్యం గాని, నేర్చుకున్న దాన్ని ఎగ్జిబిట్ చేయటం గాని, ఇతరులకు చెప్పటం గాని, ఈ బుధుడికి ఏమవుతుందంటే ఈ వృషభ రాశిలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బుధుడికి. సో, ఇందులో వృషభ రాశిలో ఏమవుతుంది, ఆ చెప్పే విధానం గూడా చాలా స్మూత్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, అట్రాక్టివ్‌గా మిగతా వాళ్ళందరినీ అమ్యూజ్ చేసే విధంగా
బుధుడి యొక్క స్థితి వృషభ రాశిలో బాగుంది. బుధుడు వృషభ రాశిలో ధనానికి ధన సంపాదనకు కూడా కారకుడు. తర్వాత ఈ వృషభ రాశి యొక్క కారకత్వాల ప్రకారం బుధుడు, గురుడు కలిస్తే ఏమవుతుందంటే, సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమిటంటే ధనానికి సంబంధించినటువంటి రాశి కనుక అనుకుంటే, ధనాన్ని పట్ల సంపాదించటానికి, ధనాన్ని ఖర్చు చేయటానికి కానీ, ధనాన్ని యుటిలైజ్ చేయటం, ఎలా యుటిలైజ్ చేయాలన్న దానికి కూడా వీళ్ళిద్దరికి ఏమిటంటే ఉన్నతమైన జ్ఞానం ఉంటుంది. బుధ, గురుల కాంబినేషన్ డీప్ లెవెల్‌లో వెళ్ళిపోతుంది. గురుడు అంటేనే డీప్ లెవెల్ నాలెడ్జ్. తర్వాత దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే లేనిది ఇంకా అందులో ఏమైనా కొత్తదుందా కనుక్కోవడానికి బుధుడికి సంబంధం. సో, వీళ్ళిద్దరి కలయిక ఏమవుతుందంటే ఫైనాన్స్ ఫీల్డ్‌లో, కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో, బ్యాంకింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ గాని, మనీ రిలేటెడ్ మ్యాటర్స్‌లో గాని వీళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఎవరైనా ఈ రాశి వాళ్ళు, లగ్నం వాళ్ళకి ఈ ఫైనాన్స్ రిలేటెడ్ గనుక నేర్చుకుంటే ఈ సంవత్సరం గురుడు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలం ఇందులో వృషభ రాశిలో సంచార కాలంలో ధనానికి ఒక బేస్‌మెంట్, ఒక మంచి ఐడియా, మంచి నాలెడ్జ్ అనేది ఇస్తారు. సో, అందుకే ఏం చేయాలంటే ధనానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి కోర్స్ గాని, లేకపోతే బుక్ గాని ఏదో ఒకటి నేర్చుకోవటం బెటర్. ఈ బుధుడు, గురుల కలయిక అనేది అది చెప్తున్నాను. ఈవెన్ అకాడమిక్‌గా ఆలోచించినా పర్లేదు. చదువుకునే వాళ్ళకి. జనరల్‌గా లగ్నంలో ఉన్న వాళ్ళకి వృషభ లగ్నం అయ్యి, వృషభ రాశి అయ్యి, బుధుడు, గురువు ఉన్న వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్ మంచిది. ఫైనాన్స్ ఫీల్డ్‌లో చాలా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇక తర్వాత బుధాదిత్య యోగం, రవి, బుధుడు. సో, బుధుడు ఏందంటే ఇంటెలిజెన్స్ కారకుడు, సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి కారకుడు, ఆలోచన సరళికి కారకుడు. తర్వాత రవి ఆత్మకారకుడు. సో, వీళ్ళిద్దరి కలయిక ఏం చేస్తుందంటే ఆత్మని జనరల్‌గా పాజిటివ్ కాంబినేషన్ గనుక అయితే మాత్రం ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తుంది. అంటే థాట్ ప్రాసెస్ అనేది ఆలోచనా విధానం ఏం చేస్తుందంటే ఆత్మకు సంబంధించి చేస్తుంది. లేదంటే ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది మళ్ళీ నెగెటివ్ వైపు కూడా తీసుకెళ్తుంది. ఈగో వైపు. ఈగోని పెంచుకునే విధంగా తన ఆలోచన సరళి ఉండటం. ఇతరుల దృష్టిలో తనకి తాను పోల్చుకోవటం. ఆ పోల్చుకోవటంలో కూడా ఏందంటే నెగెటివ్ విచక్షణ మరిచి తనని హైలైట్ చేసుకోవటం. అంటే ఆత్మ ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ప్రౌడ్‌కి ఫీల్ అవుతుంది. సో, ఆ జ్ఞానం అనేది నశిస్తుంది. ఒకవేళ అస్తంగత్వం చెందినటువంటి బుధుడు ఆ తెలివి, బుద్ధి అనేది ఒకవేళ మారిపోతే, సరైన బుద్ధి గనుక లేకపోతే అది ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది బుధాదిత్య. కానీ బుధాదిత్య యోగం ఒకవేళ మంచి పాజిటివ్ సైన్‌లో ఉండి, అంటే శుభ స్థానాల్లో గనుక ఉంటే అదొక మంచి యోగం. పర్సన్‌ని మంచిగా అది కూడా డీప్ నాలెడ్జ్, ఆత్మకు సంబంధించినటువంటి నాలెడ్జ్. తర్వాత రవిని రవి ఏందంటే ఆయన ప్లానెట్‌లో కింగ్ రాజు. బుధుడు యువరాజు. సో, యువరాజుకి తన తర్వాత రాజ్యాన్ని అప్పగించటానికి యువరాజుని ఏ రకంగా అన్ని రకాలుగా ఎలా చేస్తాడో రాజు, అలానే రవి గూడా బుధునికి తనకున్నటువంటి నాలెడ్జ్‌నంతా ధారపోయటానికి చూస్తాడు బుధుడు. ఒకవేళ బుధుడు బాగుండి నేర్చుకునే స్థితిలో ఉంటే. సో, అందుకే వీళ్ళిద్దరి కలయిక బుధాదిత్య యోగం అని చాలా చాలా చోట్ల వస్తుంది. ఎంతో మందికి ఉంటుంది. కాపోతే ఏందంటే, ఆ బుధాదిత్య యోగాన్ని చెడగొట్టేటువంటి మిగతా కాంబినేషన్స్ ఉంటాయి ఎక్కువ. ఎక్కడో రేర్‌గా
కంప్లీట్ అంటే మంచి బుధాదిత్య యోగం ఉన్నటువంటి చార్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళే మనకి నిజ జీవితంలో ఎక్కడో హై పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు. సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు కనపడతారు. నలుగురికి మంచి చేయటానికి వాళ్ళ ఆలోచన ఉంటుంది. స్వార్థం తప్ప ప్రపంచం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ 5 యోగాలు అంటే ఈ 5 గ్రహాలు ఒక్కొక్క కాంబినేషన్‌లో ఎవరు ఎవరు ఏ కాంబినేషన్‌లో ఎవరి బలం ఎక్కువుంది అనేది చూసుకుంటే మీకు ఆ రోజు చార్ట్ షేర్ చేస్తాను చూద్దురు గాని. హ్మ్. సార్ 4వ తారీఖు ఇటీవల ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. హలో సార్. హలో. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. 4వ తారీఖున ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. హ్మ్. సో ఆ రోజు కుంభంలో శని, మీనంలో రాహు, హ్మ్. మేషంలో చంద్రుడు, కుజుడు, ఈ వృషభంలో మెర్కురీ, బుధుడు, గురువు, వీనస్, సన్ను ఉంటున్నారు. సో ఇది ఇండియాని వృషభ రాశి అని అంటారు కదా, వృషభ రాశికి ఎలా ఉంటది ఇండియాకి ఈ ఫలితాలు వచ్చినప్పుడు? ఇప్పుడు అది మనం ఈ వృషభ రాశి ఫలితాలు ఏవైతే చెప్పుకుంటున్నామో చెప్తాను. జస్ట్ షార్ట్ షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే. కనిపిస్తుందా చార్ట్? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. సరే ఇది నేను ఏ రోజుకి వేసానంటే 6వ తారీఖు వేసాను. మధ్యలో చంద్రుడు మధ్యలో ఉంటాడు. ఇంకటి 7వ తారీఖు వెళ్ళిపోతాడు అటు. 7 రాత్రికి 8 మార్నింగ్‌కి చంద్రుడు ఆ రాశి వదులుతాడు. సో ఈ 5 గ్రహాలు ఎలా ఉన్నాయంటే ముందు గురుడు, తర్వాత బుధుడు, తర్వాత చంద్రుడు. చంద్రుడు ఎలాగో మారిపోతుంది. తర్వాత రవి, తర్వాత శుక్రుడు. వీళ్ళ యొక్క బలాలు గనుక చూసుకుంటే నవాంశలో తెలుస్తుంది. ఏదైనా గ్రహం యొక్క పూర్ణ బలం అది ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే నవాంశం ఇంపార్టెంట్. నవాంశలో ఈ ఈ పీరియడ్‌లో ఈ వారానికి గురుడు అంటే స్వనవాంశలో ఉన్నాడు. మీన నవాంశలోనే ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గురుడు బలంగా ఉన్నాడు. తర్వాత బుధుడు. బుధుడేందంటే కుజ నవాంశలో ఉన్నాడు. బుధుడు బుద్ధి కారకుడు. తర్వాత ఇప్పుడు ఇండియా, భారతదేశానికి గనుక లగ్నం తీసుకుంటే వృషభ లగ్నం అని మనందరికీ తెలుసు. ఆయన 2వ స్థానాధిపతి, పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ధనానికి పంచమం అంటే కీర్తి ప్రతిష్టలు. వీటి విషయాలలో అగ్రెసివ్‌గా ఉంటుంది. బట్ 12వ స్థానంలో ఉండేసరికి ఏమవుతుందంటే ఫైనాన్షియల్‌గా లాస్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. ఇండియన్ రూపీ ఏ రకంగా పడిపోతుందని. డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ధనానికి మంచిది. బుధుడు శత్రు నవాంశలో ఉన్నాడు. కుజ నవాంశలో ఉన్నాడు. అగ్రెసివ్‌గా ఉంటుంది. బట్ రాంగ్ స్టెప్స్, రాంగ్ డెసిషన్స్ అన్నమాట.
ఇక తర్వాత చంద్రుడు. చంద్రుడు ఏందంటే ఈ పూర్తి 2.5 రోజులు ఆయన 9 నవాంశాలు మారతాడు కాబట్టి, ఎప్పుడైతే చంద్రుడు గురుడుతో ఉన్నప్పుడు గురు నవాంశలో గాని, లేపోతే మళ్ళీ వృషభ నవాంశ అంటే ఉచ్చక్షేత్రం గాని, తర్వాత స్వనవాంశ అనేదేంటంటే కర్కాటక నవాంశలోకొచ్చినప్పుడు చంద్రుడి యొక్క బలం ఉంటుంది. ఇక మిగిలింది రవి, శుక్రుడు. ఈ రవి, శుక్రులు ఇద్దరు ఈ పీరియడ్‌లో ఎక్కడున్నారంటే చంద్రనవాంశలోనే ఉన్నారు. చంద్రనవాంశలో రవికి పర్వాలేదు గానీ, శుక్రుడికి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలేషన్‌షిప్స్‌లో లేదా మనీ వైస్. సో, ఈ పీరియడ్‌లో ఏమవుతుందంటే, ఇది కాలపురుష చక్రంలో 4థ్ హౌసు. తర్వాత రవి అనేది ఇండియా వృషభ లగ్నానికి చతుర్థాధిపతి. చతుర్థాధిపతి ఏమిటంటే చంద్రనవాంశలో ఉండటం, శుక్రుడితో ఉండటం. శుక్రుడు ఏందంటే 6థ్ హౌస్ ఆయన లగ్నాధిపతి ప్లస్ 6థ్ లార్డ్ గూడా. ఈ 2 కాంబినేషన్ ఏమవుతుందంటే లగ్నంలో కలిసింది. అలాగే నవాంశలోనూ కలిసింది. థర్డ్ హౌస్ అంటే వృషభ లగ్నం నుంచి తీసుకుంటే థర్డ్ హౌస్‌లో. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ లెవెల్‌లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్లస్ దాని మీద థర్డ్ హౌస్ మీద కుజుడి యొక్క దృష్టి, ఫోర్త్ దృష్టి ఉంది. బట్ ఎన్ని రకాల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంట్రోలింగ్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రాహు, కుజుల దృష్టి అనేది చంద్రరాశి మీద పడటం. ఇంకొక విషయం ఏంటంటే రాహు రాశిలో ఏమవుతున్నాడు గురు రాశిలో ఉండటం. నవాంశలో గూడా గురు నవాంశలో ఉండటం ధనుస్సులో. సో, రాహు ఎప్పుడైతే ధనుస్సులో ఉంటాడో ఈ రిలీజియస్ మ్యాటర్స్‌లో గాని, తర్వాత దాన్నేమంటారు మేనేజ్‌మెంట్ విషయంలో గాని, లేదా పెద్దలు చెప్పిన దాన్ని పాటించటం విషయంలో గాని, రాహు ఏం చేస్తాడంటే ఎగనెస్ట్ ఉంటాడు. పట్టించుకోడు. దాన్ని చేంజ్ చేయటానికి చూస్తుంటాడు. సిస్టమ్‌ని చేంజ్ చేయటానికి చూస్తాడు. ఇక్కడ గురువు యొక్క స్థానాలు నవాంశలో రాహు ధనుస్సులో ఉండటం, రాశిలో మళ్ళీ మీనంలో ఉండటం. ఒక రకంగా ఏంటంటే గురువుని ఏం చేస్తున్నాడు రాహు ఎఫెక్ట్ చేస్తాడు. అంటే ప్రభావితం ఉంటాడు. రాహు యొక్క ప్రభావితం ఉంటుంది గురుడు మీద. సో, అందుకే గురువు ఏం చేస్తాడు డెసిషన్స్ తీసుకోవటంలో ఒక్కోసారి లాస్ ఎగ్నెస్ట్ ధర్మానికెళ్ళిపోవటం, లేదా ఎగ్నెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కెళ్ళిపోవటం. ఆ విషయాల్లో గూడా ప్రాబ్లమ్ రావచ్చు ఇక్కడ. ఏది లగ్నానికి, వృషభ లగ్నానికి ఎవరికైనా మనం ఇండియా చార్ట్‌కి ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం మనకంత దాని డీప్‌గా వెళ్ళే ఇది లేదు. నాకు తెలిసినంత వరకు మినిమమ్ ఈ రకంగా ఉంటుందని చెప్పి ఊహించొచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమిని, ఈ పంచగ్రహ కూటమిని కేతు ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది. కేతు దృష్టి ఉండటం. తర్వాత దానికున్నటువంటి సప్తమం గూడా మిగతా అయినటువంటి శని, రాహువు, కుజుడు ఈ 3 గ్రహాలు గూడా సప్తమాన్ని ఇజ్జేయటం మూలాన ఇండియా చార్ట్‌లో ఏమవుతుందంటే, సో, ఒక రకంగా ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు. అపోనెంట్స్ వీళ్ళ అపోనెంట్స్ తోటి మన గవర్నమెంట్ మీద లేకపోతే వితిన్ కంట్రీలో ఒకరినొకరిని తిట్టుకోవటం గాని, ఒకరినొకరిని ఇది జేసుకోవటం గాని జరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక పీరియడ్. ఆ పీరియడ్ గూడా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని ఒకటి నెల పాటు ఉంటుంది. ఏవైనా శని, రాహువు ఇలాంటి గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఒక సంవత్సరం పాటు, 6 నెలల పాటు ఉంటుంది. బట్ ఇందులో ఉన్నయన్నీ ఒక గురుడు తప్ప మిగతాయన్నీ త్వరితంగా మూవ్ అయ్యేటువంటి గ్రహాలు కాబట్టి, ఆ ఎఫెక్ట్ అనేది కొద్ది కాలం ఉంటుంది. ఎక్కువ కాలం ఉండదు. సో,
అది మీకు చెప్దాం అనుకున్నాను. సార్ మీరు యాడ్ చేయండి సార్, ఉమర్ సార్ మీరు దీనికి. ఓకే సార్, వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే. ఈరోజు మనం రికార్డింగ్ పెడుతున్నారా? ఆల్రెడీ రన్ అవుతుంది సార్. రన్నింగ్ అంటే అది పెద్ద రికార్డింగ్ అయిపోతుంది అనుకుంటా. ఏం కాదు, ఉండండి. ఓకే. ఈరోజు మనం ఈ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి టాపిక్ మీద డిస్కషన్. టుడే డిస్కషన్ మనది ఎలా ఉంటుందంటే, ఈ ఫలితాలు వస్తాయని చెప్పేదానికంటే కూడా అసలు ఈ పంచగ్రహ కూటమి మనం ఎలా చెక్ చేయాలి ఆస్ట్రలాజికల్ గా అనే కాన్సెప్ట్ మీద ఇవాళ టాపిక్ వెళ్తుంది మనకి. అంటే గోచార ఫలితాలను చెక్ చేసుకునేటప్పుడు అందులోనూ ఎప్పుడైనా సరే షష్టగ్రహ కూటమి అన్నా పంచగ్రహ కూటమి అన్నా సరే జనాలు చాలా వరకు ప్యానిక్ అవుతుంటారు. ఈ ప్యానిక్ అవడానికి కూడా కొన్ని రీజన్స్ మనం చెక్ చేయాలి. ఇప్పుడు మనం పంచగ్రహం కూటమి చూసుకుంటే కనుక ఇది అంత పెద్ద ప్రభావితం అయితే చూపించదు అనుకోవాలి. పెద్దగా చూపించదు. ఎందుకంటే ఇక్కడ మనకి శని తప్పించుకొని ఉన్నాడు అని చెప్పాలి. శని ఎప్పుడైతే తప్పించుకుంటాడో పంచగ్రహ కూటంలో అంత పెద్ద కర్మ నష్టాలను కలగదు. శని ఎప్పుడైనా సరే ప్రతి మనిషి జాతకంలో వాళ్ళ యొక్క కర్మ ఫలితాలను ఇవ్వడానికి శని ముందు ఉంటాడు. ఎప్పుడైనా షష్టగ్రహ కూటంలో నడుస్తున్నా పంచగ్రహ కూటంలో నడుస్తున్నా మనం శని యొక్క రోల్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. శని ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం రిజల్ట్స్ ఈ చెడు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు పంచగ్రహ కూటంలో మనకి ఏం జరుగుతుంది, ఎప్పుడైనా ఒకసారి మీరు సూర్యుని బేస్ చేసుకొని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనకి ఏ గ్రహాలు కలిసినాయి, మనకి సూర్యుడు, చంద్రుడు, అలాగే బుధుడు, శుక్రుడు, నలుగురు రోహిణి నక్షత్రం మీద కూర్చున్నారు. కృత్తికలో గురుడు కూర్చొని ఉన్నాడు. ఇది మనకి ప్రస్తుతం 6వ తారీఖు నుంచి ఉన్న ఈ సిస్టమ్ అనమాట. రెండు రోజుల్లో చంద్రుడు వెళ్ళిపోతుంటాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అప్పుడు 4 గ్రహాలు కూర్చుంటాయి. ఎప్పుడైనా సరే మీరు సూర్యుడు ఏ నక్షత్రం మీద అయితే కూర్చుంటాడో ఆ నక్షత్రానికి ఇరుపక్కల నక్షత్రాలు అనేది ఎక్కువగా బ్యాడ్ ఫలితాలు ఇస్తూ ఉంటాయి చెప్పాలి మనం ప్రతి మనిషి జీవితంలో కూడా. ఇప్పుడు సూర్యుడు మనకి రోహిణిలో కూర్చున్నాడు కాబట్టి కొంచెం నష్టం జరిగేది ఎవరితో ఉందంటే ఈ వృషభ లగ్నంలో కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, లగ్న నక్షత్రం లేకపోతే కృత్తిక రాశి అయినా కానీ, అలాగే మనకి రోహిణి, అలాగే మృగశిర, ఈ 3 రాశుల వాళ్ళకి 3 నక్షత్ర జన్మలు. అంటే వృషభ రాశిలో ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఇది జనరల్గా. ఇంకా ఈ 3 నక్షత్రాలు కాకుండా ఈ మృగశిర నుంచి తర్వాత తీసుకున్నాం అనుకోండి, మనకేంటి ఆరుద్ర వస్తుంది. ఆరుద్ర నుంచి వరుసగా 8 నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే బిహైండ్ మనకి అంటే ఏంటి, మనకి భరణి నుంచి ఎనకమాల ఒక 8 నక్షత్రాలు, వీటిలో కూడా మనకి కుజుడు కూర్చున్నాడు, రాహువు, శని కూర్చున్నారు కాబట్టి వాళ్ళు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ 8, 16 నక్షత్రాలు సూర్యుడు చుట్టూ అని 3 నక్షత్రాలు, దగ్గర దగ్గర 19 నక్షత్రాలు తీసామనుకోండి. 20 ఏళ్ళలో 19 నక్షత్రాలు తీస్తే మన దగ్గర దగ్గర 8-9 నక్షత్రాలు ఉంటాయి. అభిజిత్ కలుపుకుంటే 8 లేదా 9 ఉంటాయి. ఈ 9 నక్షత్రాలు ఉన్న గ్రహాలు కూడా బ్యాడ్ ఇస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కూడా కొంచెం చెడు ఫలితాలు కలుగుతాయని గోచారంలో సూర్యుని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటంలో మనకు వచ్చే నష్టాలు ఏంటో చెక్ చేసుకుంటే, ఈ సూర్యుడికి ఇరుపక్కల ఉన్న నక్షత్రాలు, సూర్యుడితో ఉన్న నక్షత్రాల్లో దగ్గర దగ్గర ఇంకొక 4 గ్రహాలు యాడ్ అయినాయి. ఈ 4 గ్రహాలు వాళ్ళ జన్మరాశి నుంచి ఏ ఏ భావాల ఆధిపత్యం ఉంటుందో, ఈ ఆధిపత్యానికి సంబంధించిన భావాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ లైఫ్లో, ఇది ఒక్కొక్క భావానికి ఆధిపత్యం తీసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో సఫర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇది గోచార ఫలంగా. అంటే గురుడు ఏ ఏ భావాలకు ఆధిపత్యం వస్తున్నాడు వాళ్ళ రాశి నుంచి, ఆ ఫలితాలు దెబ్బతింటాయి.
అట్లాగే చంద్రుడు ఏ భావానికి ఆధిపత్యం ఆ ఫలితం, అలాగే బుధుడు ఏ భావానికి ఆధిపత్యం ఆ ఫలితం, అలాగే శుక్రుడు యొక్క భావాధిపత్యాలు, వీటికి సంబంధించిన ఫలితాలు దెబ్బతింటే అంటే 2 కారకత్వాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు బుధ కారకత్వాలు తీసుకున్నాం అనుకోండి, ఈ పీరియడ్లో బుధ కారకత్వాలు మనం తీసుకుంటే అంటే ఎడ్యుకేషన్ తీసుకుంటాం, బిజినెస్లు తీసుకుంటాం, వ్యాపారాలు తీసుకుంటాం, వీటికి సంబంధించిన కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి మనకేంటంటే శుక్రకారకత్వాలు, శుక్రకారకత్వాలు రాళ్ళు రత్నాలు, ఇంకా కొన్ని రకాల ప్రొడక్ట్స్, జ్యువెలరీ ఐటమ్స్, ఇదంతా శుక్రకారకత్వం అండ్ సినీ ఫీల్డ్, వీటికి సంబంధించిన ఇబ్బంది అనేది నడుస్తూ ఉంటుంది, కొంచెం నష్టాలు జరిగే. ఇంకొకటి గురుకారకత్వాలు, గురుడు అంటే గోల్డ్, ఫుడ్ ఆయిల్స్, ఫుడ్ సెక్టార్స్, ఇంకా సమ్ అదర్ గురుకారకత్వాలు ఏమున్నా కూడా అవి కూడా దెబ్బతినే అవకాశం ఉంటాయి. అందుకే మనకేంటంటే ఈ కాంబినేషన్లో శుభకార్యాలు చేయమాకండి అంటాం. ఎందుకంటే గురుడు శుభకార్యాలకు ఆధిపత్యం, శుక్రుడు శుభకార్యాలకు ఆధిపత్యం. కొన్ని గృహప్రవేశాలు లాంటివి కానీ, ఇంకా వ్యాపార సంస్థలు ఓపెనింగ్ చేయటం, ఇలాంటి అనేది ఈ పీరియడ్ మంచిది కాదు, చేయమాకండి అని చెప్తాము. ఎందుకంటే గోచారంలో ఈ పంచగ్రహ కూటంలో కనీసం మనకు 4 గ్రహాలు గట్టిగా దెబ్బతింటాయి. కానీ అదృష్టం ఏంటంటే ఈ శని అనేది మంచి నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి చాలా మందికి శని కర్మకారకత్వం, జాబు, వీటికి సంబంధించిన పెద్దగా ఇబ్బందులే ఉండవు, ముందుకు వెళ్ళిపోతాం అనమాట. లాస్ట్ టైం మన కరోనా ముందు వచ్చినప్పుడు కూటంలో ఏంటంటే శని బంధించబడ్డాడు. అందుకే టోటల్గా ప్రపంచం మొత్తంగా ఏంటంటే అన్ని రకాల కర్మలు అనేది నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పాలి. అంటే గ్రహ కూటంతో పాటు శని కూడా ఇంక్లూడ్ అయ్యాడు కాబట్టి ఒక బంధన యోగం కూడా ఏర్పడతా అన్ని రకాల ఇబ్బందులు అప్పుడే ఏర్పడింది. ఇప్పుడు మనకు అంత ఇబ్బంది అయితే ప్రస్తుతానికి మనం చెప్పక్కర్లా, కాకపోతే వ్యక్తిగత జాతకాల్లో అయితే సఫర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మేష రాశి చూసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్, మనకి జీవకారకుడు అంటే గురుడు అవుతున్నాడు, ధనాన్ని ఇచ్చేది కూడా గురుడే. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువగా మేష రాశులకి గురుడు 2వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బలంగా రావాలి. కానీ ఇప్పుడు సూర్యుడితో కూటంలో ఏర్పడటం, ఇంకొకటి అస్తంగత్వం చెందడం, దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది జరుగుతుంది. రెండోది, ఈ సంవత్సర కాలం మొత్తం మేష రాశులకు ఎక్కువగా ద్రవ్యలాభాన్ని గురుడు ఇవ్వాలి యాక్చువల్గా. ఎందుకంటే మేష రాశి నుంచి ద్వితీయ భావంలో ఆయన స్థితి పొందాడు కనుక. కానీ 1000 భావంలో మనకు రాహువు కూర్చోవటం వల్ల ఏంటంటే ఈ లాభాన్ని ఇవ్వలేడు, ఆయన యావరేజ్గా నడిచిపోతుంది. ఒక్క నిమిషం సార్, నేను ఆఫీసులో ఉన్నా. ఓకే, అవును. ఇప్పుడు మనకు 12వ ఇంట్లో కూర్చున్నాడు రాహు, దానివల్ల ఏంటంటే ఈ మేష రాశి వాళ్ళు ధనలాభాన్ని పెద్దగా పొందలేరని చెప్తాం. ఇదే వృషభ రాశి మనం చూస్తున్నాం అనుకోండి, ఈ వృషభ రాశిలో చూసుకుంటే అంటే లగ్నంలోని గురుడు స్థితి పొందాడు, ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తాడు. రెండోది, చంద్ర గురువులు కూడా కలిసి కూర్చున్నారు కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కొంచెం మానసిక భయాలు, కుటుంబపరమైన భయాలు, ఆర్థిక భయాలు అనేది వీళ్ళు ఎక్కువ పొందుతారని చెప్పాలి. ఈ టైంలో వీళ్ళకి శివాభిషేకం లాంటివి చేయటం, ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పాలి. ఇదే కేసులో మనం చూసుకున్నాం అనుకోండి, ఇదే కేసులో మనం చూసుకుంటే కనుక ఈ మిథున రాశి వాళ్ళు చూసుకున్నాం. మిథున రాశి వాళ్ళకి గురుడు ఏంటి ఇక్కడ వ్యయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. పంచగ్రహ కుటుంబం ఒకటి, ఈ పర్టికులర్గా ఈ గురువు అనేది వ్యయ స్థితిలో కూర్చుంటాం అనేది కూడా మనం ఇంకో రకంగా చూసుకోవాలి. ఒక గురువు వ్యయ స్థితిలో కూర్చున్నాడంటే ఎక్కువగా పీడాకారకుడు అవుతున్నాడు గురువు వీళ్ళ జాతకంలో. ఈ పీడాకారకత్వాన్ని తగ్గిస్తానికి ఈ మిథున రాశి నుంచి 2వ భావం అంటే కర్కాటకం లేదా గ్రహం ఉందనుకోండి, ఈ పీడ అయితే ఉండదు. కాబట్టి 2వ భావంలో కర్కాటకం ఏ గ్రహం లేదు కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సర కాలంలో కొన్ని గ్రహాలు వచ్చే మధ్యకాలం మహా అయితే ఇక్కడికి సూర్యుడు ఒక 2 నెలల్లో వస్తాడు, బుధుడు కూడా శుక్రుడు కూడా వస్తుంటాడు కాబట్టి ఒక 2 నెలలు వరట వచ్చినా కూడా మిగిలిన సమయాల్లో వీళ్ళు ఎక్కువగా పీడను అనుభవిస్తుంటారు అని చెప్పాలి. ఇది గురు సంచారం వల్ల. ఎవరంటే ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు. అదొకటే కాదు, ఈ కూటమి వల్ల మనం చూసుకున్నాం అనుకోండి, ఒక మేష రాశికి క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఈ కూటమిలో ఎవరెవరు దెబ్బతిన్నారు, పంచమాధిపతి సూర్యుడితో ద్వితీయాధిపతి కనెక్ట్ అయిపోయాడు, అలాగే సప్తమాధిపతి కూడా. వీళ్ళకి వ్యాపారాల్లో ఏంటంటే వ్యాపారం అయినట్టు అనిపిస్తుంది కానీ నాకు తెలిసి నష్టాలు వస్తాయి అని చెప్పాలి. ఫైనాన్షియల్గా లాస్ వచ్చే అవకాశం ఈ మేష రాశి వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. రెండోది, బుధుడు ఏంటంటే 3rd and 6th లార్డ్, అంటే వీళ్ళు కమ్యూనికేషన్లో కానీ ఎఫర్ట్స్లో కానీ వీటికి సంబంధించిన ఇబ్బందులు సమస్యలు వస్తాయని కూడా చెప్పాలి. గురుడు భాగ్యానికి కారకుడు, ధర్మకారకుడు.
దీనికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఈ గురుడు ద్వితీయలో కూర్చుంటే డబ్బులు ఇవ్వాలిగా. 12లో రాహు కూర్చొని కంప్లీట్గా ఆపేశాడు అండి. అంటే వేధించేస్తుంది గ్రహం. అంటే ఒక శుభాన్ని ఇవ్వలేకుండా ఇంకో గ్రహం ఏంటంటే అడ్డుపడింది. అదే మిథున రాశి చూసుకుంటే 12లో గురుడు పీడనిస్తుంటాడు. అలాగే నవమంలో శని కూడా పీడనేస్తుంటాడు. ఎక్కువగా సఫర్ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే ఈ పీరియడ్లో మిథున రాశి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంటారని చెప్పాలి. కాపాడటానికి అయితే ప్రస్తుతం ఏ గ్రహం లేదు. వీళ్ళు ఈ నవగ్రహ శాంతి పూజా కార్యక్రమాలు చేసుకుంటాం, దాన ధర్మాలు చేయటం, లేకపోతే శివుడికి వెళ్ళి అభిషేకాలు చేయటం, ఇలాంటి పనులు చేస్తే ఏంటంటే కొద్దిగా ఈ సంవత్సరం సమస్యల నుంచి వీళ్ళు తప్పించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందులోనూ ఈ శని ఏంటంటే పూర్వపాత్రకి టచ్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ పృష్ఠభాగాన్ని టచ్ చేశాడు. ఈ పీరియడ్లో ఈ శని ఎవరెవరికి శుభాన్ని ఇస్తాడో అంత శుభాన్ని ఎక్కువ ఇస్తుంటాడు, మిగిలిన వాళ్ళకి అంతే పీడనిస్తుంటాడు ఈ శని. అంటే శని ఎక్కువ ప్రభావితం అనేది ఇప్పుడు ప్రస్తుత గోచారంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే అతను ఒక రాశి చక్రాన్ని 3 భాగాలు టచ్ చేస్తే 10 డిగ్రీల చొప్పున 3వ భాగంలోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే శని పృష్ఠ భాగానికి ఆధిపత్యం తీసుకుంటాడు, పృష్ఠ గ్రహం కూడా అది, ఈ టైంలో వీళ్ళు ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటారు గోచారంలో. నష్టం ఇచ్చేటప్పుడు ఎక్కువ నష్టాన్ని ఇస్తాడు, లాభాలను కూడా అధిక లాభాలను ఇస్తాడు. ఇప్పుడు అక్కడ చూసుకున్నాం అనుకోండి, ఒక రకంగా చెప్తే ఒక వృశ్చిక రాశి చతుర్థంలో శని కూర్చుంటే ఏంటంటే ఎక్కువ పీడాకారకుడు అవుతున్నాడు. వీడు పాపం ఎక్కువగా శారీరక పీడని, మానసిక పీడని, ఆర్థిక పీడలు ఇలా అనుభవిస్తుంటారు. ఎందుకంటే దగ్గర ఆయన ఒక 10 నెలలు ఉంటాడు. ఈ 10 నెలలు అనేది లాభం ఉండే వాళ్ళకి లాభం ఎవరెవరికి ఉంటుందంటే ఎవరికైతే ఈ త్రిషడాయాలు ఉన్నాయి అనుకోండి లగ్నాత్తు. ఇప్పుడు మేష లగ్నంకు 11వ భావం వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇది మేష రాశి వాళ్ళకి రాశి ఫలం చంద్రుడిని చూసుకుంది 11వ భావం కాబట్టి మేష రాశి వాళ్ళకి బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళకి 6వ భావం కాబట్టి శని కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి 3వ భావంలో శని కూర్చున్నాడు, వాళ్ళకి బాగుంటుంది. అంటే 3 రాశుల వాళ్ళకైతే శని అయితే అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాడని చెప్పాలి మనం. మిగిలిన 9 రాశుల వాళ్ళకి శని పీడిస్తుంటాడు. ఈ 9 రాశుల వాళ్ళు ఏంటంటే ఈ శనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కానీ, లేకపోతే హనుమంతుడు శనివారం టెంపుల్కి వెళ్ళటం, వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుంటాం, ఇలాంటి పనులు చేశారనుకోండి శని నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు మిథున రాశి మనం చూసాం, గురుడు 12వ ఇంట్లో కూర్చున్నాడు, పీడాకారకుడు అవుతున్నాడు. మిథున రాశి నుంచి 2వ ఇంట్లో ఏ గ్రహం లేదు. ఏ గ్రహం లేకపోవటం వల్ల మనకేమవుతుంది ఇక్కడ, వీళ్ళైతే రెమెడీ చేసుకోండి, పూజా కార్యక్రమాలు చేసుకొని మనం సలహా ఇస్తాం. ఇప్పుడు ఒక కర్కాటక రాశికి చూసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి చూసుకుంటే అష్టమంలో శని అంత బ్యాడ్ ఏం కాదు, ఆయుర్బలం బాగానే ఉంటుంది, కాకపోతే పీడనిస్తుంటాడు అని చెప్పాలి. వాళ్ళు శనికి చేసుకోవాలి. ఇంకా లాభభావంలో గురుడు కూర్చున్నాడు. ఎప్పుడైతే లాభభావంలో గురుడు కూర్చుంటాడో వీళ్ళ లైఫ్లో ఎలా వస్తుంది అని చెక్ చేసుకోవాలి. వీళ్ళ లైఫ్లో చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ 8వ భావంలో ఏ గ్రహం ఉందని చూడాలి. 8వ భావంలో ఏదైనా గ్రహం ఉంటే అడ్డుపడుతున్నాడు, శని అడ్డుపడుతున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి గురుడు లాభాన్ని ఇస్తుంటే శని లాభాన్ని ఇవ్వకుండా విరోధార్గంలో కూర్చున్నాడు అష్టమ భావంలో. కాబట్టి వీళ్ళకి కూడా గురుడు వృషభ రాశిలోకి వచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం పాటు శని కూడా అక్కడే కూర్చుంటాడు కాబట్టి లాభాలను అందుకోలేరు వీళ్ళు. కళ్ళ ముందు లాభాలు కనబడితే నోటికాడక దాకా రాదు, చేతికాడ ముద్ద నోటిలోకి రాదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మిథున రాశుల పరిస్థితి అలాగ ఉంది, కర్కాటకం వాళ్ళది అలాగే ఉంది. ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి, ఈ 10వ భావంలో సింహ లగ్నం వాళ్ళకి గురుడు మనకి 10వ భావంలో కూర్చున్నాడు, 7వ భావంలో శని కూడా కూర్చున్నాడు. ఈ శని వీళ్ళకి ఎలాగో పీడిస్తుంటాడు. ఇది సింహ లగ్నం వాళ్ళు, ఇలా సింహరాశికి శని పీడిస్తుంటాడు. వీళ్ళు శనికి చేసుకోవాలి. ఇంకా 10th హౌస్లో చూసుకున్నాం అనుకోండి, ఈ 10th హౌస్కి మనకి చూసుకుంటే గురుడు స్థితి పొందాడు. ఈ గురుడు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు వాళ్ళకి. ఒక రకమైన కష్టకాలాన్ని ఈ సింహరాశి వాళ్ళకి ఇస్తుంటాడు అని చెప్పాలి. ఇప్పుడు ఈ గురుడు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ గురుడిని ఎవరు కాపాడుతున్నారు అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఎవరన్నా కాపాడే అవకాశం ఉందా అని. 9th హౌస్లో ఏదైనా ప్లానెట్ ఉందా అంటే 9th హౌస్లో రాహు కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇచ్చే కష్టాన్ని కూడా తప్పిపోతుంది గురుడి నుంచి. కాకపోతే శని నుంచి అయితే కష్టం వస్తుంది సింహరాశులకి. శనికి పూజా కార్యక్రమాలు చేసుకుంటా లాంటివి చేయాలి. మిగిలింది ఎప్పుడైనా చూసుకోండి, సూర్యుడి నుంచి అటు ఇటు ఉన్న నక్షత్రాల్లో గోచారంలో గ్రహాలు కూర్చుంటే ఆయా భావాలు ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన ఇబ్బంది అనేది ఖచ్చితంగా అందరూ ఎదుర్కొంటారు. అంటే వాళ్ళకి ఏ భావం అయితే పడుతుందో లగ్నాత్తు ఆ భావానికి సంబంధించి. ఇంకా మనం చూసుకున్నాం కన్యా రాశి వాళ్ళకి చూసుకున్నాం.
కన్యా రాశుల్లో చూసుకుంటే కనుక శని అయితే హ్యాపీ, శని నుంచి అయితే మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఈ గురుడి నుంచి కూడా మంచి ఫలితాలే ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. అటు గురుడి నుంచి కూడా మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి 11వ భావంలో ఏ గ్రహం లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అదృష్ట జాతకాలు ఎవరైనా ఉన్నారంటే కనుక ఈ సంవత్సర కాలంలో అదృష్టవంతులు కన్యా రాశి వాళ్ళని చెప్పాలి. ఎందుకంటే శని ఎక్కువ సుఖాన్ని ఇస్తున్నాడు, గురుడు కూడా సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా ప్రాఫిట్స్ పొందేవాళ్ళు ఈ సంవత్సర కాలంలో కన్యా రాశి వాళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకుంటాం మనం. వీళ్ళకి 2 రకాలుగా లాభాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అడ్డంకులుగా ఏ గ్రహం అడ్డాలు ఇవ్వట్లేదు కాబట్టి గురుడు ఇస్తాడు. ఈ సూర్యుడు ఒక నెల రోజుల్లో పక్కెళ్ళిపోతాడు కాబట్టి సూర్యుడు ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి వచ్చే నెల నుంచి జూలై నుంచి వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. ఒక సంవత్సర కాలం బాగుంటుంది డౌట్ లేకుండా. వీళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు. ఇది ఈ కన్యా రాశి వాళ్ళు. ఇప్పుడు మనం తులారాశి చూసుకున్నాం అనుకోండి. తులారాశిలో చూసుకుంటే పంచమంలో శని అనేది కొంచెం ఇబ్బందిని ఇస్తుంటాడు. సంతాన సంబంధించిన హాని, ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటాడు. 2 ప్రేమలకు సంబంధించిన ఇబ్బందులు, లవ్ అఫేర్లు ఫెయిల్ అవటం ఇలాంటివన్నీ తులారాశి వాళ్ళు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు గురుడు ఏంటంటే వీళ్ళకి అష్టమ భావంలో స్థితి పొందాడు అనమాట. రోగప్రదము అంటాం. ఎప్పుడైనా సరే చంద్రుడి నుంచి అష్టమ భావంలో రోగప్రదంలో అతను కూర్చున్నాడు. అంటే ఈ రోగప్రదంలో కూర్చున్నప్పుడు మనం వీళ్ళది ఎలా చెక్ చేసుకోవాలి అని చూడాలి. వీళ్ళకి ఏమైనా అడ్డంకి ఏమైనా ఉంటుందా అంటే అడ్డంకి అంటే 10వ భావంలో ఏదైనా గ్రహం ఉందా అంటే అడ్డగలుగుతుంది. ఇక్కడ 10వ భావంలో ఏ గ్రహం లేదు కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఈ సంవత్సర కాలంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఓకే. సూర్యుడు ఒక నెల రోజులు పక్కకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా వీళ్ళకి ఏంటంటే 2 రకాలకి ఇబ్బందులు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వీళ్ళ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ఇబ్బందులు, ఇట్లా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ఉన్నారంటే తులారాశి వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా రెమెడీలు చేసుకోవాలి తులారాశి వాళ్ళు. ఎందుకంటే గోచారం అనేది వీళ్ళకి అసలు అనుకూలంగా లేదు అని చెప్పాలి మనం ప్రస్తుతం. ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు చూసుకున్నాం అనుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు చూసుకుంటే గురుడు ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్లస్లోనే ఉన్నాడని చెప్పాలి మనం. గురుడు ప్లస్లోనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ 3వ ఇంట్లో కూడా ఏ గ్రహం లేదు కాబట్టి గురుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. బిజినెస్ పరంగా ఎంతో కొంత లాభాలను ఇస్తుంటాడు. కాకపోతే 4th హౌస్లో శని అనేది పీడను అందిస్తున్నాడు అని చెప్పాలి. మానసిక పీడ, విపరీతమైన ధనం ఖర్చు, ధనం వచ్చినట్టు వెళ్ళిపోవటం, అప్పులు పాలవటం ఇలాంటి పనులన్నీ ఉంటుంది. అదృష్టం ఏంటంటే గురుడు కాపాడుతున్నాడు ఆయన. కాకపోతే శనికైతే రెమెడీ చేసుకోలేడు. హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, శనివారం పూట ఇలాంటి పనులు చేస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా బాగుంటుంది. ఇంకా ధనురాశి పరిస్థితి చూసాం అనుకోండి. శని ఎక్కువ లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నాడని చెప్పాలి. ధనుసు రాశికి 3వ భావంలో శని కూర్చున్నాడంటే విపరీతమైన లక్ష్మీ యోగం. అందులో అసలు డౌటే లేదు. చాలా బాగుంటుంది. శని బాగా ఇస్తున్నాడు. కానీ గురుడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాలి. గురుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వీళ్ళు గురుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటాం అనేది చాలా ఉత్తమం అని చెప్పాలి. ఎందుకంటే గురుడు 6వ భావంలో కూర్చున్నాడు, రోకారక భావంలో కొంచెం సమస్యలను అయితే ఇస్తున్నాడు అని చెప్పాలి. కాబట్టి గురుడికి రెమెడీస్ చేసుకుంటాం మంచిది. ఇంకా మనకి ఇక్కడ మకరం చూసుకుందాం. ఇప్పుడు మకరం చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ వాస్తవంగా చెప్తే మకరం వాళ్ళకైతే శని అయితే ఇబ్బంది పెడుతున్నాడు. రెండోది గురుడు అయితే ఇక్కడ సౌఖ్యాన్ని ఇస్తున్నాడు అని చెప్పాలి. అంటే గురుడు సౌఖ్యాన్ని ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనకి వీళ్ళకి మకర రాశి 4లో కుజుడు అడ్డం పడుతున్నాడు కాబట్టి ఒక నెల 45 రోజులు కుజుడు మూవ్మెంట్ ఇస్తుంటాడు కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళకి ఆగస్టు నుంచి బాగుంటుందని చెప్పాలి. 2nd హౌస్లో శని భయాన్ని ఇస్తున్నాడు, పీడిస్తుంటాడు. డబ్బు ఎక్కడ ఉంటుందో, డబ్బు మొత్తం అయిపోతుందేమో, రూపాయి నిలబట్టలేదని మానసిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఫస్ట్. ఇది ఈ మకర రాశి వాళ్ళు. ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే ధనం మొత్తం ఖర్చు అయిపోతున్న ఫీలింగ్లో ఉంటారు. భయం అనేది కుటుంబానికి సంబంధించిన భయం ఉంటుంది. ప్రస్తుతం ఈ 2.5 ఏళ్ల నుంచి కూడా శని ఏంటంటే వీళ్ళు బాగా భయపెడుతున్నాడు ఈ మకర రాశి వాళ్ళకి. డబ్బు గురించి భయం ఉంది, కుటుంబం గురించి భయం ఉంది. వాళ్ళు తినే తిండి కూడా అనుమానంగా తింటారు. ఈ సంవత్సరాలు ఏం తింటే ఏమైతే మానసిక భయాలు మకర రాశి వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఇప్పుడు గురుడు కూడా ఏంటంటే ఒక రకమైన సుఖాన్ని ఇద్దాం అనుకున్నా కూడా అక్కడ కుజుడు అడ్డం పడుతున్నాడు కాబట్టి 4వ ఇంట్లో
ఈ కుజుడు ఒక 45 రోజుల్లో అతను మూమెంట్ పక్కిస్తుంటాడు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం వీళ్ళకి. అంటే ఆగస్టు నుంచి కొద్ది గొప్ప వీళ్ళకి సుఖం అనేది మకర రాశి వాళ్ళకి కలుగుతుంది. ఇప్పుడు కుంభరాశి పరిస్థితి చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి చాలా ఇబ్బంది, 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి లగ్నంలో గురుడు కూర్చున్నాడు, చంద్రరాశి అంటే ఆ రాశి చంద్రశైలి కలయిక కలిగింది. వీళ్ళు విపరీతమైన భయానకమైన వాతావరణంలో ఉన్నారు, అదొకటి. 4వ ఇంట్లో గురుడు కూర్చున్నాడు. 4వ ఇంట్లో గురుడు కూర్చున్నాడంటే ధనహాని అనేది ఉంటుంది. ఈ ధనహాని అనుకోండి, ఒక కుంభరాశి వాళ్ళకి ధనహాని జరుగుతుంది. ఇది ఎలాంటి హాని జరుగుతుంది? ఇన్ కేసు కుంభరాశి మేష లగ్నం అనుకోండి, కుటుంబానికి సంబంధించిన హాని, ఫైనాన్షియల్ లాసెస్ జరుగుతుంది. ఇదే కుంభరాశి మేన లగ్నం అనుకోండి, 3rd హౌస్కి సంబంధించిన హాని జరుగుతుంది. కనిష్ట సోదర వర్గానికి ఇబ్బందులు పడతాం, వాళ్ళ సమస్యల్లోకి వెళ్తాం, వీళ్ళ కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక లాజిక్. గురుడు నుంచి 4వ భావంలో చంద్రుడు వాళ్ళ జాతక చక్రంలో స్థితి పొందిన గోచారంలో చంద్రుడి నుంచి గురుడు 4వ భావంలో కూర్చున్నా, జాతక చక్రంలో చంద్రుడు గురుడు నుంచి 4వ భావంలో కూర్చున్నా కంపల్సరీ ఆ భావం అనేది హాని జరిగింది, ధనహాని అంటుందండి. అది ఏ భావం అయితే ఆ భావానికి సంబంధించిన హాని జరిగింది. ఈ హానిని ఆపాలంటే గనక ఇక్కడ పంచమం లేదన్న గ్రహం కూర్చోవాలి వాళ్ళ జాతకంలో అయినా సరే. వాళ్ళ జాతకంలో చంద్రుడి నుంచి 4లో గురుడు కూర్చున్నాడు, అది ఏ భావం అయినా కానీ హాని జరుగుతుంది. ఆ హానిని ఆపడానికి ఇమీడియట్లీ పంచమం లేదన్న గ్రహం కూర్చున్నాడు, ఏ సూర్యుడో కుజుడో ఎవరైనా కూర్చున్నాడు, హాని అనేది ఆగిపోతుంది, అంత నష్టమే జరగదు. కానీ ప్రస్తుత గోచారం అయితే కనుక ధనహాని అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు ఏ లగ్న జాతకులైనా సరే, కుంభరాశి అయ్యి ఇతర ఏ లగ్నాలైనా సరే, వాళ్ళు ఆయా భావాలకు సంబంధించిన నష్టం అనేది ఈ పీరియడ్లో గురుడు ఇస్తున్నాడు. అందులోనూ ఈ జూన్ అనే మంత్ అనేది వీళ్ళకి చాలా ఇబ్బందికరం అనే చెప్తాను నేను. ఎందుకంటే నెక్స్ట్ ఒక 1 monthలో ఏదో గ్రహం ఇక్కడ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి 1 month తర్వాత పర్లేదు. అదే జూన్ అనేది మాత్రం ఎక్కువ సమస్యల్లోకి వెళ్తుంటారు ఈ కుంభరాశి వాళ్ళు. వీళ్ళైతే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మంచి అభిషేకాలు చేయించడం కానీ, శివాలయంకి వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించడం, హనుమాన్ టెంపుల్కి వెళ్ళటం, ఇలాంటి పనులు అయితే ఈ 4 రోజులు ఎక్కువ చేయాలి అంట. ఈ 4 రోజులు దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి. ఇంకా మనం మేన రాశి వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, మేన రాశి వాళ్ళు చూసుకుంటే 2 రకాలుగా ఇబ్బంది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి 12లో శని కూర్చున్నాడు, 3లో గురుడు కూర్చున్నాడు. గురుడు ఇబ్బంది పెడుతున్నాడు. గురుడు ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని క్లాసాన్ని ఇస్తుంటాడు ఈ మేన రాశి వాళ్ళకి. 12వ ఇంట్లో శని కూడా ఇస్తున్నాడు. పైగా వీళ్ళ అడ్డం పెట్టి ఆపడానికి ఏ గ్రహాలు విరోధాలు లేవు కాబట్టి వీళ్ళు బాగా సఫర్ అవుతారు. మనకి ఈ జాతకంలో ఈ మధ్యకాలంలో బాగుండేది ఈ కన్యా రాశి వాళ్ళకి బాగుంది. మిగిలిన వాళ్ళు కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు మనకి ఎవరు కనబడుతున్నారు? మిథున రాశి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు, తులారాశి సఫర్ అవుతున్నారు బాగా, అలాగే కుంభరాశి, మేన రాశి, ఈ 4 రాశుల వాళ్ళు అయితే ఈ 4 రోజులు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంటుందని మనం ఈ జాతక చక్రం బట్టి చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. జ్ఞానేష్ గారు. Yes, sir. Thank you very much, sir. టైం ఎక్కువ తీసుకోలేదు రండి, క్లోజ్ చేశాను. Yes. ఎందుకంటే ఇది టాపిక్ మొదలు పెడితే ఒక రోజు అయింది, వీళ్ళకి అన్ని రాసులు చెప్పుకుంటే వెళ్ళాలండి. అవును. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం గోచారం చెప్పాలి కదండి, చాలా టైం తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, శాకంబరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. సార్ రికార్డింగ్ పర్లేదండి, బాగానే వచ్చారు. 30